Welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. So far we have covered Chapter 2, Chapter 3. Chapter 2 that is Macroeconomic Aggregates, Chapter 3 that is Public Finance. Public Finance topics ni two topics ni cover చేయడం అనేది జరిగింది. Macroeconomic Aggregates and Public Finance. మీరు వీడియోస్ ని చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ దెమ్. సో ఈరోజు చాప్టర్ 4ని కవర్ చేద్దాం. చాప్టర్ 4 వచ్చేసి ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అన్ని చాప్టర్స్ని కంపేర్ చేసినప్పుడు ఈ చాప్టర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇందులో కొన్ని ఇండిసెస్ని ఇవ్వడం జరిగింది. మనకి క్వశ్చన్స్ని అడగవచ్చు డైరెక్ట్గా, ఎవరు ఇండిసెస్ని పబ్లిష్ చేస్తారు అనేది. ఎట్ ది సేమ్ టైం బేస్ ఇయర్ అనేది ఏ ఇయర్గా ఉంది అని కూడా క్వశ్చన్స్లో అడిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏవైనా ఇండిసెస్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా ట్రెండ్ అనేది ఉంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ప్రైసెస్ ఏ విధంగా వేరీ అవుతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రైసెస్ ఏ విధంగా వేరీ అవుతాయి, గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇందులో ప్రైసెస్లో మనకు మెయిన్గా డిస్కస్ చేసింది ఫుడ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే ఎసెన్షియల్గా రెగ్యులర్గా హౌస్ హోల్డ్ వాడే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎలా మారుతూ ఉన్నాయి, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఎలా ఆ ఐటమ్స్ అనే యొక్క ప్రైసెస్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయని డిస్కస్ చేయడం అనేది జరిగింది. చిన్న చాప్టర్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఫస్ట్ థింగ్ ఏంటి, ప్రైసెస్ అనేవి ఎలా ఫ్లక్చుయేట్ అవుతాయి, ఏ రీజన్స్ వల్ల ఫ్లక్చుయేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో దే హ్యావ్ మెన్షన్ దే చేంజ్ బికాస్ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్. బట్ ఎలాబరేట్ అనేది క్లియర్గా చేయలేదు, ఫుల్గా డీటెయిల్గా ఇవ్వలేదు. కానీ మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రైసెస్ని? ఫస్ట్ థింగ్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది ప్రైసెస్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టయితే ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రైసెస్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండి పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ డిఫ్లేషన్ ఉంటే ప్రైసెస్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటున్నప్పుడు కరెన్సీ వాల్యుయేషన్, కరెన్సీ ఎంత వాల్యూ ఉంది, కరెన్సీ వాల్యూ ఫ్లక్చుయేషన్. రూపీ అప్రిషియేట్ అవుతే ఏం జరుగుతూ ఉంటుంది, రూపీ వాల్యూ పెరిగితే ఇంపోర్ట్స్ అనేవి చీప్ అవుతూ ఉంటాయి. ఇంపోర్ట్స్ చీప్ అయినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ప్రైసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి కొన్ని కమోడిటీస్కి. స్పెషల్లీ ఫర్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ లాంటివి ఉన్నాయో, క్రూడ్ ఆయిలే కాదు వెజిటబుల్ ఆయిల్ కూడా మన ఇండియా అనేది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటి ప్రైసెస్ అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కరెన్సీ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి, ఇంపోర్ట్స్ ప్రైసెస్ పెరుగుతాయి, ఓవరాల్గా ప్రైసెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, రైట్? సో ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కరెన్సీ ఫ్లక్చుయేషన్ మీద కూడా డిపెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్ కాస్ట్. సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ప్రైసెస్ అనేది డైరెక్ట్గా ఎప్పుడైనా ప్రొడక్షన్ కాస్ట్ మీదనే డిపెండ్ అవుతూ ఉంటుంది. మనకి తెలుసు అగ్రికల్చరల్ విషయంలో అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవేవి ఉంటాయి అగ్రికల్చర్లో, సీడ్స్, ఫర్టిలైజర్స్, లేబర్ అండ్ మెకనైజేషన్స్, రైట్? సో సీడ్స్ ఉంటుంది, ఫర్టిలైజేషన్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, మెకనైజేషన్. సో ఈ ప్రైసెస్ అనేవి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వీటి యొక్క ఇన్పుట్స్ యొక్క ప్రైసెస్ అనేది అగ్రికల్చరల్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసినప్పుడు మనకి ఇరిగేషన్ అనేది ఎనర్జీ ఇంటెన్సివ్గా ఉంది. సో ఎనర్జీ కాస్ట్ అనేది కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో ఎనర్జీ కాస్ట్లో చూసినప్పుడు మెయిన్గా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కాస్ట్లు కూడా డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనం చూసుకోవాలి. సో ఎప్పుడైనా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు కూడా డైరెక్ట్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి దాంట్లో డీటెయిల్గా ఇవ్వలేదు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నారు, కానీ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ టైమ్స్లో వచ్చాయి. ఏ ప్రైజెస్ వల్ల, ఎకనామిక్ ఇండికేటర్స్ వల్ల ఏమేమి ఏ విధంగా మారుతూ ఉన్నాయనేది. సో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఎకనామిక్ డౌన్ టర్న్స్ లైక్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో ఏం చేస్తారు పీపుల్ అనేవాళ్ళు, ఫైనాన్షియల్గా లెస్ స్పెండింగ్ అనే మోడ్లో ఉంటారు. సో స్పెండింగ్ మోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ ప్రైసెస్ అనేవి ఒకటేసారి క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. సో గ్లోబల్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైసెస్ యొక్క టెండెన్సీని డిటర్మైన్ చేస్తూ ఉంటాయి, ఎకనామిక్ డౌన్ టర్న్స్, రైట్? సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఎకనామిక్ షాక్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఎకనామిక్ షాక్స్ అంటే ఏంటి, పాండమిక్ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, సడన్గా ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రొడక్షన్ అనేది తగ్గిపోతున్నప్పుడు ఆబ్వియస్లీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని కూడా అఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రైసెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో ప్రైసెస్ అనేవి పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సినారియోలో ప్రైసెస్ అనేవి పెరిగే అవకాశం ఎక్కువగా
ఉంటుంది. రైట్. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? అదేవిధంగా సోషల్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటిది? పాపులేషన్ అనేది మేజర్ సోషల్ ఇండికేటర్. రైట్. సో పాపులేషన్ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రైసెస్ని? పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏం జరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. ఫుడ్కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? సో ఫర్ అవర్ అజంప్షన్ సప్లై అనేది కాన్స్టాంట్గా ఉంది అని చూద్దాం. సప్లై వేరియబుల్ని కాన్స్టాంట్గా తీసుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పాపులేషన్ వల్ల. అదేవిధంగా అర్బనైజేషన్ అర్బనైజేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అర్బనైజేషన్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఫుడ్ డిమాండ్ అనేది ఒకలా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఫుడ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అర్బన్ ఏరియాలో ఫాస్ట్ ఫుడ్ ఆర్ ఈవెన్ పెరిషబుల్ గుడ్స్ అయినా ఇటువంటి వాటికి ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది. రూరల్ ఏరియాలో పీపుల్ తమకి తామే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్బనైజేషన్ వచ్చినప్పుడు కూడా ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కన్స్యూమర్ బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది. కన్స్యూమర్ బిహేవియర్ ఏ టైంలో మారుతూ ఉంటుంది? లైక్ సీజనల్గా మనం చూస్తాం. సీజనల్గా ఏమేమి ఉంటుంది? ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ టైంలో మనకి ఫుడ్ ఐటమ్స్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెడ్డింగ్స్, అట్ ద సేమ్ టైం కల్చరల్ ఇంపార్టెంట్ డేస్. కల్చరల్గా సపోజ్ అక్షయ తృతీయ డే ఉంది. అక్షయ తృతీయ డే టైంలో గోల్డ్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. దో గోల్డ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కమోడిటీస్, బట్ నార్మల్గా మనం చూసినప్పుడు కల్చరల్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. సపోజ్ ఉగాది తీసుకోండి. ఉగాది టైంలో మ్యాంగోస్కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ దట్ పర్టికులర్ 2-3 days అండ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఫెస్టివల్స్ అయినా, వెడ్డింగ్స్ అయినా, కల్చరల్ ఈవెంట్స్ అయినా కూడా ప్రైసెస్ని ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పానిక్ బయింగ్ అనేది కూడా ఉంటుంది. పానిక్ బయింగ్ అని అంటే ఒకటేసారి నెక్స్ట్ అవైలబుల్గా ఉండదు, పర్టికులర్ ఫుడ్ ఐటమ్ అనేది అవైలబుల్గా ఉండదు, ఆర్ పర్టికులర్ మార్కెట్స్ అనేవి ఓపెన్గా ఉండవు అని చెప్పేసి పీపుల్ టెన్ టు హోల్డ్ మోర్ ఫుడ్ ఐటమ్స్. పీపుల్ ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పానిక్ బయింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి టైంలో ఇలాంటి జరుగుతూ ఉంటుంది? మెయిన్గా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, పాండమిక్స్ వచ్చినప్పుడు, ఈవెన్ సైక్లోన్స్ లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు, క్రైసిస్ ఏవి వచ్చినా కూడా న్యాచురల్ డిజాస్టర్ టైంలో కూడా ఇటువంటివి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పానిక్ బయింగ్ టైంలో కూడా ప్రైజెస్ అనేవి ఒకటేసారి సడన్గా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఈ విధంగా సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎలా చేస్తాయి? పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఏంటి ఇంపార్టెంట్ పాలసీ? టాక్సేషన్. కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్ వేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఒక్కొక్కసారి డిమాండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో టాక్సేషన్ అనేది వేసినప్పుడు యూజువల్గా మిగిలిన ట్రెండ్స్ అన్ని కామన్గా ఉన్నప్పుడు, కాన్స్టాంట్గా ఉన్నప్పుడు, టాక్సేషన్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు డిమాండ్ అనేది పర్టికులర్ ఐటమ్కి తగ్గుతూ ఉంటుంది. ఎక్సెప్ట్ కొన్ని సిన్ గూడ్స్కి అంటే లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇలాంటి వాటికి ట్యాక్స్ వేసినా కూడా వాటి యొక్క డిమాండ్ అనేది మారకపోవచ్చు. రైట్. సో నార్మల్ ఫుడ్ ఐటమ్స్ టైంలో టాక్సేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫుడ్ని తక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క అనదర్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటి? సబ్సిడీస్ కూడా ఉంటాయి. రైట్. సో గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ మీద, ఫర్టిలైజర్స్ మీద, ఇటువంటి వాటి మీద సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సబ్సిడీస్ ఇచ్చినప్పుడు ఒకటేసారి ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సబ్సిడీస్ని విత్డ్రా చేసుకున్నారనుకోండి, ప్రైస్ అనేది ఒకటేసారి పెరిగే అవకాశం అనేది ఉంది. సబ్సిడీస్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాకుండా ఇండైరెక్ట్గా ఉంటాయి. సబ్సిడీస్ ఇస్తే ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సబ్సిడీస్ అనేవి తీసేస్తే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో సబ్సిడీస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ విషయంలో ఇంకొకటి ఏముంటుంది? పొలిటికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ట్రేడ్ పాలసీస్ అనేది కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్. మెయిన్గా ట్రేడ్ పాలసీలో ఏముంటుంది? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్. మనకు తెలుసు ఆనియన్ ప్రైసెస్ అనేవి ఎప్పుడు పెరిగినా కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని యూజ్ చేసేసి ఆనియన్స్ యొక్క ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైస్ యొక్క ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి యొక్క ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ కమోడిటీని ఎక్స్పోర్ట్గా ఆపేసినప్పుడు ఏంటి అని అంటే లోకల్గా సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది. సో లోకల్ సప్లై పెంచడం ద్వారా వాట్ దే ఆర్ ట్రైంగ్ టు అడ్రస్, ఎక్కువగా గ్లట్ అయితే ఎక్కడైనా డిఫిషియన్సీ ఉందో ఆ డిఫిషియన్సీని అడ్రస్ చేయడానికి
ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డొమెస్టిక్ మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్ ఉండేలాగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆ కేటగిరీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సి ఎప్పుడైనా మన పర్టికులర్ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు ఆ కంట్రీ నుంచి వెళ్ళి గూడ్స్ అనేవి మన ఇండియాలోకి చాలా తక్కువ రిస్ట్రిక్షన్స్తో ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పర్టికులర్ కమోడిటీస్ యొక్క ప్రైస్ అనేది కూడా ఆబ్వియస్లీ తగ్గుతూ ఉంటుంది. మీకు గుర్తుంటే ఆర్సీపీ నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు ఇండియా లాస్ట్ వరకు జాయిన్ అవ్వాలని చూసింది, బట్ లాస్ట్కి బ్యాక్ స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. మనం ఎందుకు అంటే మనకు అగ్రికల్చరల్ యొక్క ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో ఆ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ అనేవి ఇండస్ట్రీస్ అనేవి క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఎందుకు స్పెషల్లీ మిల్క్ అండ్ డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నాయో అవి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి వాటిల్లో చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడం అనేది జరిగింది. మనకు అంత సొఫిస్టికేషన్ అనేది లేదు, మోడర్నైజేషన్ అనేది అంతగా జరగలేదు. సో అక్కడ నుండి ఇంపోర్ట్స్ ఒకటేసారి ఎక్కువగా రావడం వల్ల డొమెస్టిక్లో ప్రైసెస్ అనేవి క్రాష్ అవుతాయి అన్న ఎక్స్పెక్టేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, మనం అడగొచ్చు ప్రైసెస్ అనేవి తగ్గితే మంచిదే కదా సార్ అని. కానీ ఒకటేసారి ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయిపోయిందని అంటే మనకి సెల్ఫ్ సఫిషియన్సీ అంటూ ఉండదు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ప్రైసెస్ని. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదర్ వన్ ఈస్ ఎప్పుడైనా పొలిటికల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు స్టేబుల్ గవర్నెన్స్ ఎప్పుడున్నా కూడా ప్రైసెస్ అనేవి కాన్స్టాంట్గా స్టేబుల్గా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదర్వైజ్ ఏంటి అని అంటే ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతాయి అనుకున్న టైంలో పొలిటికల్ వోలటైలిటీ ఎక్కువగా ఉంటే ప్రైసెస్ కూడా ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రూపీ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఇన్వెస్టర్స్ బ్యాక్ స్టాండ్ అవ్వడము, ఇన్వెస్టర్స్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, డాలర్ ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇండియాకి రిలేటెడ్గా. సో రూపీ ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు ప్రైసెస్ యొక్క వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. స్టేబుల్ గవర్నెన్స్ కూడా ఒక ఫ్యాక్టర్. అనదర్ థింగ్ ఈస్ ఇంకేముంటాయి, ఎలక్షన్ డైనమిక్స్. డ్యూరింగ్ ఎలక్షన్ ఇయర్స్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఎక్కువగా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ వేసేసి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయకుండా లోకల్గా అవైలబుల్గా ఉండేలాగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫెస్టివల్ సీజన్స్ టైంలో, ఈవెన్ ఎలక్షన్ సీజన్ టైంలో ఇటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ప్రైసెస్ అనేవి అవైలబుల్గా ఉండాలి, కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏం చేస్తారు, అప్పటి వరకు ట్యాక్సేషన్ కూడా ఏవైతే ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ మీద కొంచెం రిలాక్స్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదున్నా కూడా ఎలక్షన్స్ తర్వాతనే ఇటువంటి డిసిషన్స్ అనేది తీసుకోవడం అనేది ఉంటూ ఉంటుంది. సో అనదర్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏమైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రైసెస్ అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఆ యుద్ధం వల్ల ఏం జరిగింది, వీట్ ప్రైస్ అనేవి పెరగడం జరిగింది. ఆయిల్ ప్రైసెస్ అనేది వాటి మీద కూడా ఇంపాక్ట్ అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇటువంటి జియో పొలిటికల్ టెన్షన్ జరిగినప్పుడు కూడా ప్రైసెస్ అనేవి సిగ్నిఫికెంట్గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇవి మనకి చాప్టర్లో ఎలాబొరేట్గా లేదు, బట్ ప్రీవియస్లో పీవైక్యూస్లో అడగడం జరిగింది. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ ఫ్యాక్టర్స్ అనేది ఏ విధంగా ప్రైసెస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒక ఎకనామిక్ ఫినామినా అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు ఆల్ అదర్. సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఏ విధంగా ప్రైసెస్లో వేరియేషన్ అనేది ఏ విధంగా ఇండ్యూస్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బిట్ ఆన్ దిస్ వన్, రైట్. సో దీని తర్వాత ఏం చెప్పడం జరిగింది, చేంజెస్ ఇన్ ప్రైసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్, రైట్. సో డిమాండ్ పెరిగినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, డిమాండ్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు అదర్ వేరియబుల్స్ అనేవి కాన్స్టాంట్గా ఉన్నప్పుడు, సప్లై అనేది కాన్స్టాంట్గా పెట్టినప్పుడు ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డిమాండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైసెస్. డిమాండ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రైసెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సప్లై వచ్చినప్పుడు, సప్లై పెరిగితే ఏం జరుగుతూ ఉంటుంది, సప్లై పెరిగినప్పుడు డిమాండ్ అనేది కాన్స్టాంట్గా ఉందనుకోండి, అప్పుడు ప్రైసెస్ అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. పర్టికులర్ కమోడిటీకి ప్రైసెస్ అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో బోత్ డిమాండ్ అండ్ ప్రైస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ప్రైసెస్, బట్ డిమాండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్ ఇన్ అ ప్రపోర్షనల్ మేనర్, బట్ సప్లై ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ అ indirect proportional manner. So both demand influences and supply also influences the prices. At the same time, disruptions in the distribution, consumption, agricultural commodities also influence the prices because they induce the price shocks to the economy. Price shocks ni induce చేయడం ద్వారా అక్కడ కూడా మనకి డిమాండ్ అనేది సప్లై అనేది మారుతూ ఉంటుంది, తద్వారా ప్రైసెస్ అనేవి కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి, రైట్. సో ఇవి ఈక్వల్ పాయింట్స్. ఎందుకనంటే ఇంపార్టెంట్, ఏ ఫ్యాక్టర్ అనేది ప్రైసెస్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం అనేది మనకు ఉంది, రైట్. సో అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ ద
ప్రైసెస్ని ఎందుకు గవర్నమెంట్స్ అనేవి మానిటర్ చేస్తూ ఉండాల్సిన అవసరం అనేది ఎందుకు ఉంది? సో గవర్నమెంట్ పీరియాడికల్లీ మానిటర్స్ దీస్ ప్రైస్ లెవెల్స్. ఫస్ట్ థింగ్ ఏంటి? టు ప్రొటెక్ట్ ద వల్నరబుల్ సెక్షన్స్. వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎవరు? హూ ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎంటైర్ లైవ్లీహుడ్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళ యొక్క ఎంటైర్ యొక్క సిచ్యువేషన్, లైఫ్ సిచ్యువేషన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో అటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు పీడిఎస్ సిస్టమ్ మీద ఇటువంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. డైలీ వేజెస్ని తీసుకొని వాటి మీద వాళ్ళ యొక్క లివింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఒకటేసారి ప్రైస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు ఈ ప్రైసెస్ అనేవి వాళ్ళకి బియాండ్ రీచ్గా వెళ్ళినాయి అనుకోండి, వాళ్ళ యొక్క ఎంటైర్ లైవ్లీహుడ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఎంటైర్ సస్టైనెన్సీ అనేది చాలా క్వశ్చన్ మార్క్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ వల్నరబుల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ టు స్టెబిలైజ్ ద కన్జంప్షన్ ప్యాటర్న్స్ని స్టెబిలైజ్ చేయడం అంటే ఏంటి? సపోజ్ ఒక పర్టికులర్ ఫ్యామిలీ అనేది రైస్ ఈటింగ్ ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళు రైస్ అనేది తింటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత రైస్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా పెరిగాయి అనుకుంటే వీటికి షిఫ్ట్ అవుతారు. అప్పుడు మళ్ళీ వీట్ అనేది కూడా పెరిగిందంటే ఇంకొక కమోడిటీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా కాకుండా కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దాన్ని స్టెబిలైజ్ చేస్తూ ప్రొటెక్ట్ చేయాలంటే ప్రైస్లో స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ టు రెడ్యూస్ ద ఫుడ్ లాసెస్ అక్రాస్ ద సప్లై చైన్స్. ఎక్కడైతే ఫుడ్ లాసెస్ అవుతూ ఉన్నాయో వాటిని ఆపేసి అక్కడ ఫుడ్ చైన్స్ని ఇంక్రీజ్ చేయడం. సో దట్ ఏంటి అని అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ని పిక్చర్లోకి తీసుకురావడం ద్వారా ఇటువంటి లాసెస్ని అరికట్టవచ్చు. రైట్. సో కొన్ని మెజర్స్ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఏ మెజర్స్ అనేది చూద్దాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఏం జరుగుతూ ఉంటుంది? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని తీసుకురావడం ద్వారా కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కలెక్టివ్ బార్గెనింగ్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్కి ఒక యూనియన్స్ టైప్ ఇది వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్. వాళ్ళందరికీ ఫార్మర్స్కి ఇండివిజువల్గా ఒక బార్గెనింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేశారో, ఒక ఆర్గనైజేషన్గా ఉంటారో వాళ్ళకి కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రైసెస్లో స్టెబిలైజేషన్ని తీసుకురావచ్చు. వాళ్ళ యొక్క డిమాండ్స్ని కూడా చెప్పవచ్చు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏ విధంగా యూజ్ అవుతూ ఉంటుంది? సో కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ముందే ప్రైసెస్ని ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ రేట్ దగ్గర ఫిక్స్ చేసిన తర్వాతనే కాంట్రాక్ట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ప్రైసెస్కి స్టెబిలైజేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అనదర్ థింగ్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ సేఫ్టీ నెట్స్ టు మిటిగేట్ ద ఇన్కమ్ అండ్ ప్రొడక్షన్ స్టాక్. సో సోషల్ సేఫ్టీ నెట్స్ అని అంటే ఏంటి? ఏమేమి తీసుకుంటారు? లైక్ ఇన్సూరెన్స్ అయినా కూడా, రైట్. సో ఇన్సూరెన్సెస్, పెన్షన్స్ ఇలాంటివన్నీ తీసుకురావడం ద్వారా ఇన్కమ్ని మిటిగేట్ చేయవచ్చు, ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఒకటేసారి ఏవైనా ప్రొడక్షన్ షాక్స్ ఉన్నాయో వాటిని రాకుండా చూడడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇరిగేషన్ కరెక్ట్గా ఇవ్వడం ద్వారా, అట్ ది సేమ్ టైం ఫసల్ బీమా యోజన లాంటి ద్వారా మనం ఏవైతే ప్రొడక్షన్ ఉన్నాయో ప్రొడక్షన్ని సెక్యూర్ చేసే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ అయిపోయింది తర్వాత ఏం చేయాలి? అమ్మడం అనేది ఇంపార్టెంట్. సో అమ్మడానికి ఏం చేయాలి? సో ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు ద నేషనల్ డిజిటల్ మార్కెట్స్, ఈ నామ్ ఏదైతే ఉందో, సో ఈ నామ్ లాంటి వాటిని తీసుకురావడం ద్వారా ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అయినా కూడా మార్కెట్ అనేది నేషన్ వైడ్గా మార్కెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నేషన్ వైడ్గా మార్కెట్ ఉందనుకోండి, సో ప్రైసెస్ అనేవి గిట్టుబాటు ధరలో రావడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా స్టెబిలైజేషన్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రమోటింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఇక్కడ ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని తీసుకురావడం, ఇండస్ట్రీని తీసుకురావడం, అట్ ద సేమ్ టైం బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఫుడ్ వేస్ట్ అనేది తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. సో కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ వేస్ట్లో ఏముంటుంది? ఏవైతే ఐటమ్స్ అనేవి పెరిషబుల్ ఐటమ్స్గా మారుతూ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజెస్ని బిల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడం, ఫుడ్ ప్రాసెసింగ్ని అండ్ ఫుడ్ హార్వెస్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంబైబ్ చేసుకోవడం ద్వారా ఫుడ్ వేస్ట్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఏంటి అని అంటే క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎకనామిక్ థియరీలో ఎకనామిక్ ఫినమినాస్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి, ఒక ఎకనామిక్ ఫినమినా ఇంకొక దాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా ఐడియా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకు డౌట్ రావచ్చు, ఇటువంటి టైంలలో ఒక ఎకనామిక్ ఫినమినా ఇంకొక దాన్ని ఎలా చేస్తుంది అని. ఆ టైంలో మిగిలిన వేరియబుల్స్ అన్నింటినీ కాన్స్టెంట్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకనామీలో ఏదైనా జరగవచ్చు, ఎటువంటి ఫినమినా అయినా జరుగుతూ ఉంటుంది. ప్రైసెస్ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉండాలి, కానీ కొన్నిటికి డిమాండ్ పెరుగుతున్నప్పుడు ప్రైసెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి, కానీ మనం తీసుకోవాల్సింది జనరల్గా ఏదైతే మిగిలిన వేరియబుల్స్ అన్నింటినీ కాన్స్టెంట్లో ఉంచేసి ఫినమినా ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో
కంప్లీట్గా డైలీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కొన్ని కమాడిటీస్ తీసుకొని వాటిని ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే వేరియేషన్స్ ఎక్కువగా ఏదైంది, ఎక్కువగా తక్కువగా ఏది ఉంది అని ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్లో అడగడం జరిగింది. సో ప్లీజ్ డూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో స్టేట్ యావరేజ్ డైలీ రిటైల్ ప్రైజెస్ ట్రెండ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో రైస్ అనేది ఏ విధంగా మారింది, రైస్ వచ్చేసి పాజిటివ్గా ఇంక్రీజ్ అనేది జరిగింది. సో 12.87% అనేది పెరగడం జరిగింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. రెడ్ గ్రామ్ ఏదైతే ఉందో 103 రూపీస్ నుండి 144 రూపీస్కి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 40% అనేది ప్రైస్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సన్ఫ్లవర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. సన్ఫ్లవర్ ఏం జరిగింది, 167.35 నుండి 117.37కి రావడం జరిగింది. సో ప్రైస్ అనేది తగ్గింది. ఇంపార్టెంట్, ఏ కమోడిటీ ప్రైస్ తగ్గింది, ఏ కమోడిటీ యొక్క రేంజ్ అనేది ఏ విధంగా ఉంది అనేది. సో టామరిండ్ ఏంటి, చింతపండు వితౌట్ సీడ్ ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉంది, జస్ట్ వేరియేషన్ ఆఫ్ 5%. ఈవెన్ రెడ్ చిల్లీస్ ఏదైతే ఉందో కంపేర్ టు ఈ 2 ఇయర్స్లో రెడ్ చిల్లీస్ కూడా స్టేబుల్గానే ఉంది. దెర్ ఈస్ అ వేరియేషన్ ఆఫ్ ఓన్లీ 0.07%, విచ్ ఇస్ నెగ్లిజిబుల్ రేంజ్లో ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. ఆనియన్ ప్రైసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇవి కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 29% అనేది ఆనియన్ ప్రైస్ అనేది పెరగడం మనం చూస్తూ ఉన్నాము. సో మనకి ఇక్కడ మనం ట్రెండ్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్. రైస్ అనేది పెరుగుతూ వచ్చింది, సన్ఫ్లవర్ రైస్ పెరిగింది, రెడ్ గ్రామ్ అనేది పెరిగింది, ఈవెన్ టామరిండ్ అనేది కూడా పెరిగింది, ఆనియన్స్ కూడా పెరిగాయి. అదేవిధంగా సన్ఫ్లవర్ చూసినప్పుడు సన్ఫ్లవర్ తగ్గింది, ఎట్ సేమ్ టైం రెడ్ చిల్లీస్ అనేది తగ్గింది. ఈ రెండు అనేవి తగ్గడం జరిగింది. ఇది మనం చూడాలి. ఏది ఎక్కువగా పెరిగింది, రెడ్ గ్రామ్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. రైట్. సో ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ డేటాని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది స్టేట్ లెవెల్లో, ఏపీ స్టేట్ లెవెల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. సో ప్రైసెస్ వేరియేషన్ అనేది గత 4 ఇయర్స్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. రైస్ చూస్తే మోస్ట్లీ స్టేబుల్, ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది, స్టేబుల్గా ఉంది, ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. చూడండి ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. రెడ్ గ్రామ్ ఏమైంది, ఫస్ట్ 2 ఇయర్స్లో ఒక దగ్గర ప్రైస్ అనేది స్టేబుల్గా ఉంది, తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే ఫస్ట్ 3 ఇయర్స్ అనేది ప్రైస్ అనేది ఒకటే దగ్గర ఉంది. ప్రీవియస్ ఇయర్లో ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సో సిగ్నిఫికెంట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్లో ఎక్కువగా రావడం అనేది జరిగింది. వేరే సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి ఏం జరిగింది, ప్రైస్ అనేది ముందుగా పెరిగింది, ఫ్లక్చువేట్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఏ ఇయర్లో 2022-23లో చాలా ఎక్కువగా వేరియేషన్ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రైస్ కమోడిటీ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంది. రైట్. సో ప్రైస్ అనేది ప్రీవియస్ ఇయర్లో చూసినప్పుడు చాలా తక్కువగా వచ్చింది, ఇంపోర్ట్ కాస్ట్ అనేది తగ్గింది, దానివల్ల ఈ ప్రైస్లో వేరియేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా టామరిండ్ చూసినప్పుడు టామరిండ్ అనేది కంప్లీట్గా ఒక డిక్రీజింగ్ ట్రెండ్లో అనేది ఉంది. టామరిండ్ అనేది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. రెడ్ చిల్లీస్ చూసినప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 ఇయర్స్లో ఒక ప్రైస్ దగ్గర ఉన్నాయి, తర్వాత 2 ఇయర్స్లో ఒక దగ్గర స్టేబుల్గా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. ఆనియన్ ప్రైసెస్ అనేది అగైన్ ఇట్ ఈస్ స్టేబుల్, మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ స్టేబుల్. సో ఎక్కువగా ఫ్లక్చువేట్ అయింది గత 4 ఇయర్స్లో చూస్తే రెడ్ చిల్లీస్ అనేది ఎక్కువగా జరిగింది. సేమ్ టైం టామరిండ్ అనేది 2020-21లో కరోనా టైంలో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. రెడ్ గ్రామ్ అనేది ఈ ఇయర్లో కంప్లీట్గా పెరగడం జరిగింది, ఆల్మోస్ట్ కందిపప్పు అంటాం కదా, సో ఇది చాలా ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. రైస్ ఈజ్ ఆల్సో అగైన్ స్టేబుల్. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తగ్గింది, సిగ్నిఫికెంట్గా తగ్గింది. రైట్. సో ఇవి ఇంపార్టెంట్. ట్రెండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్. ప్రైజెస్తో పాటు ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఇండిసెస్ని ఇవ్వడం జరిగింది. ప్రైస్ వేరియేషన్ అబ్జర్వ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇండిసెస్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. వేరియస్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనకి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, మనకి ఏమేమి చూసుకోవాలి, ఎవరు ఏది పబ్లిష్ చేస్తారో, ఎట్ సేమ్ టైం వాట్ ఈస్ అ బేస్ ఇయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేస్ ఇయర్ అనేది ప్రతి ఇయర్కి ప్రతి ఇండిసెస్కి ఉంటుంది. సో ఏ బేస్ ఇయర్ ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ రెండు ఉంటాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్లో ఇండస్ట్రియల్ ఉంటుంది, ఇంకొకటి అగ్రికల్చరల్ అనేది ఉంటాయి. రెండు ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్ కంటే ముందు ఇండస్ట్రియల్ అనేది చూద్దాం. సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏవైతే ఎక్కువగా గూడ్స్ని సర్వీసెస్ని యూజ్ చేస్తారో వాటిని బేస్ చేసుకుని దీన్ని చూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఎక్కువగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండిసెస్ అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్ యొక్క వారి యొక్క నీడ్స్ ప్రకారం ఈ బాస్కెట్ అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ బాస్కెట్ అనేది మెయిన్గా it caters to the needs of industrial workers, right? So it reflects the cost of living of these industrial workers, which is very important for determining the dearness allowance.
గవర్నమెంట్ ఏదైతే డిఏ ఇస్తుందో అటువంటి వాటిని డిఏని ఈవెన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఇస్తాయో వాటిని డిఆర్ఎస్ అలవెన్సెస్ని డిటర్మైన్ చేయడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క వేజెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ ఇండెక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇండెక్స్ అనేది ఏ విధంగా మారుతూ ఉంది. బేస్ ఇయర్ ఏంటి, ఇండెక్స్కి వచ్చేసి బేస్ ఇయర్ వచ్చేసి 2016ని తీసుకోవడం జరిగింది. ఎర్లియర్ 2001 అనేది ఉండడం జరిగింది. సో 2016కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2016కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎవరు పబ్లిష్ చేస్తారు ఇండస్ట్రియల్ వర్కర్స్ని? ఇండస్ట్రియల్ వర్కర్స్ యొక్క ఇండిసెస్ని పబ్లిష్ చేసేది లేబర్ బ్యూరో పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు పబ్లిష్ చేస్తారు అని అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ వర్కర్స్ వచ్చేసి లేబర్ బ్యూరో పబ్లిష్ చేస్తూ ఉంటారు. లేబర్ బ్యూరో టు బి ప్రిసైజ్ చండీగఢ్, లేబర్ బ్యూరో చండీగఢ్ పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బేస్ ఇయర్. బేస్ ఇయర్ ఏంటి, ఇక్కడ 2016కి అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. సో ఏపీలో కొన్ని ఏరియాస్లో దీన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గుంటూరు, విశాఖపట్నం అండ్ నెల్లూరు. సో విజయవాడ అనేది ఎర్లియర్ ఉండేది. విజయవాడని ఈ న్యూ ఇయర్గా ఏదైతే బేస్ ఇయర్ చేంజ్ చేశారో బేస్ ఇయర్ షిఫ్ట్ చేసిన తర్వాత విజయవాడని డ్రాప్ చేయడం అనేది జరిగింది. సో ఏ ప్లేసెస్లో అబ్జర్వ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఏ ప్లేసెస్లో అబ్జర్వ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. రైట్, సో ఇది లేబర్ బ్యూరో వాళ్ళు చేసేది. స్టేట్ కూడా కంపైల్ చేస్తూ ఉంటుంది. స్టేట్ మానిటర్ చేయడానికి. కానీ స్టేట్ యొక్క బేస్ ఇయర్ అనేది మారలేదు. స్టేట్ అనేది బేస్ ఇయర్ మారలేదు. ఓల్డ్ బేస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేస్తున్నారు. 2001 ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్ అనేది కొన్ని ఎక్కువ సెంటర్స్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటి, లేబర్ బ్యూరో ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు కాబట్టి ఏపీ నుండి కొన్ని ఫ్యూ పాయింట్స్ ఉంటాయి. స్టేట్లో కంప్లీట్గా ఇంకా మైన్యూట్ లెవెల్లో చేస్తారు కాబట్టి ఎక్కువ పాయింట్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో 4 పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, విజయనగరం అనేది ఉంది. విజయనగరంలో చిట్టి వలస అనేది చూస్తారు. కాకినాడ వచ్చేసి రాజమండ్రి అండ్ జగ్గయ్యపేట్. తిరుపతిలో వచ్చేసి రేణిగుంట రీజియన్. సో ఈ ఏరియాస్లో ప్రైసెస్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది స్టేట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, స్టేట్ ఎక్కడ మానిటర్ చేస్తుంది, సెంటర్ ఎక్కడ మానిటర్ చేస్తుంది. సెంటర్ ఇన్ ద సెన్స్ లేబర్ బ్యూరో ఎక్కడ మానిటర్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. రైట్, సో ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా మారుతూ వస్తుంది. గ్రోత్ రేట్ వచ్చేసి 8.6. ఈ ఇయర్లో చూసినప్పుడు బేస్ ఇండెక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేస్ ఇయర్ని స్టిల్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ మారడం జరిగింది. బేస్ ఇయర్ అనేది 2016 నుండి తీసుకోవడం జరిగింది. 2021లో చేంజ్ చేయడం అనేది జరిగింది. సో గ్రోత్ రేట్ వచ్చేసి ఏపీ ప్రకారం చూసుకున్నట్టయితే 8.36 అనేది ఉంది. ఇది చూస్తే 5.19% అనేది గ్రోత్ రేట్ అనేది ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో గ్రోత్ రేట్ అనేది 5.19%గా ఉంది. ఏపీకి వచ్చేసరికి 8.36గా రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ట్రెండ్ చూసినప్పుడు అన్ని ఇయర్స్లో పాజిటివ్గానే ఉంది. అన్ని ఇయర్స్లో పాజిటివ్గానే పెరుగుతూనే ఉంది. బోత్ ద ఇండిసెస్ పెరుగుతూనే ఉన్నాయి. రైట్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ నెంబర్స్ ఫర్ అగ్రికల్చరల్ లేబర్స్కి వారి యొక్క బాస్కెట్, వారి యొక్క యూజ్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని దీన్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో CPI-AL ట్రాక్స్ చేంజెస్ ఇన్ ద రీటైల్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్స్యూమ్డ్ బై అగ్రికల్చరల్ లేబరర్స్. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇవన్నీ రీటైల్ ప్రైజెస్, అంటే వారి దగ్గరికి వచ్చేంత వరకు ఏ విధంగా ప్రైస్ అని ఉంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఆల్టుగెదర్ సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా అవి రీటైల్ ప్రైజెస్లోనే ఉంటాయి. రైట్, సో ఎందుకు కన్స్యూమర్ దగ్గరకు వచ్చిందే రీటైల్ గూడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అందరూ సేల్ చేసిన తర్వాత, ఇంటర్మీడియట్స్ అందరూ అయిపోయిన తర్వాతనే కన్స్యూమర్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కన్స్యూమర్ ప్రైసెస్ అనేది ఆల్వేస్ ట్రాక్స్ ద రీటైల్ ప్రైస్ చేంజెస్. రైట్, సో ఇక్కడ బేస్ ఇయర్ అనేది 1986 to 87 అనేది ఉండడం జరిగింది. సో ఈ బేస్ ఇయర్ అనేది అగ్రికల్చరల్ లేబర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రియల్ వర్కర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అగ్రికల్చరల్ లేబర్స్కి బేస్ ఇయర్ అనేది ఏ విధంగా ఉంది, 1986 to 87 అనేది బేస్ ఇయర్గా ఉండడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. ఎవరు కంపైల్ చేస్తారు దీన్ని, లేబర్ బ్యూరో ఆఫ్ షిమ్లా. లేబర్ బ్యూరో కంపైల్ చేస్తూ ఉంటుంది, కానీ షిమ్లాలో ఉన్న లేబర్ బ్యూరో అనేది దీన్ని చేస్తూ ఉంటుంది. షిమ్లా ఆఫీస్ అనేది దీనికి నోడల్ బ్రాంచ్ అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. సో ప్రైసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో చూసినప్పుడు ప్రైసెస్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది కంపేర్ టు ద ఆల్ ఓవర్ ఇండియాతో చూసినప్పుడు ఏపీలో అగ్రికల్చరల్ లేబర్స్కి ఉన్న ఇండిసెస్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. 8.60 అండ్
7.06. ఈ వేరియేషన్, ఈ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీలో ఎక్కువగా ఉందా, ఇండియాతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉందా అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అగ్రికల్చరల్ లేబర్కి చూసినప్పుడు సిపిఐ ఫర్ అగ్రికల్చరల్ లేబర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లెస్ దెన్ ఇండియా అనే అవకాశం ఉంటుంది. అప్పుడు అది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఏపీలో ఎక్కువగా ఉంది, రైట్. సో అనదర్ ఇండిసెస్ ఏంటి? కన్స్యూమర్ ప్రైస్ ఇండిసెస్ ఫర్ రూరల్, అర్బన్ అండ్ కంబైన్డ్. సో ఈ త్రీని మిక్స్ చేస్తూ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు కంపైల్ చేస్తారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రూరల్ని, అర్బన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి కంబైన్డ్ కేటగిరీస్ని కూడా పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రూరల్ ఏరియాలో ఉన్న హౌస్ హోల్డ్స్ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారో వాటితో ఒక బాస్కెట్ని తయారు చేయడం, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకునే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఒక బాస్కెట్ తయారు చేసేసి వాటి ఆధారంగా ఈ కన్స్యూమర్ ప్రైజెస్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండిసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కంపేర్ టు ఆల్ ఇండియా లెవెల్తో చూసినప్పుడు ఏపీలో ఏ విధంగా ఉంది? రూరల్ 189.1 అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసినప్పుడు 185.6 అనేది ఉంది. అర్బన్లో 190.1, ఇక్కడ వచ్చేసి 182.2 అనేది ఉంది. సో ఇక్కడ వేరియేషన్స్ అనేవి రెండు చూడాలి. ఏపీ రిలేటెడ్ ఏ విధంగా ఉంది, అర్బన్ రూరల్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఫస్ట్ ఏపీలో చూసినప్పుడు అర్బన్ ప్రైసెస్ ఇండిసెస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. స్లైట్ మైన్యూట్గా ఒక 1 పాయింట్ అయినా కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటి? రివర్స్లో ఉంది. రూరల్ కంటే అర్బన్ అనేది తక్కువగా ఉంది ఆల్ ఇండియాలో. మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది ఉండొచ్చు, అడిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ సిగ్నిఫికెంట్గా చేంజ్ అనేది ఉంది. మనం ఏం అనుకుంటాము? అర్బన్లోనే యూజువల్లీ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్బన్ ఏరియాకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆల్ ఓవర్ ఇండియా చూసినప్పుడు అర్బన్లో తక్కువగా ఉంది. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ డిఫరెన్స్. అక్కడ రూరల్లోనే వాల్యూ అనేది ఎక్కువగా ఉంది అర్బన్ కంటే, రైట్. కానీ ఏపీలో ఎలాగా ఉంది? ఏపీలో వచ్చేసి 189.1 అనేది రూరల్గా ఉంది, అర్బన్ వచ్చేసి 190గా ఉండడం అనేది జరిగింది, రైట్. సో ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా ఈవెన్ ప్రీవియస్ ఇయర్లో కంప్లీట్గా ఏ మంత్లో చూసుకున్నా కూడా ఏదైతే ఉందో కంబైన్డ్, ఆల్ ఓవర్ ఇండియా కంబైన్డ్ ఏదైతే ఉందో దానికంటే ఏపీ ఎక్కువగానే వస్తూ ఉంది. ఏపీ అనేది వాల్యూ అనేది ఆబ్వియస్లీ హైగా ఉంది కంబైన్డ్తో చూసినప్పుడు. ఆల్ ఇండియా కంబైన్డ్తో చూసినప్పుడు ఏపీ కంబైన్డ్ అనేది చాలా ఎక్కువగానే ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం, రైట్. అనదర్ ఇంపార్టెంట్ ప్రైస్ ఇండెక్స్ వచ్చి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తూ ఉంటారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో ఆ ఎకనామిక్ అడ్వైజర్ దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరి కింద ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ప్రజెంట్ ఉన్న ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు? కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, రైట్. సో ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 697 కమాడిటీస్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. 697 కమాడిటీస్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని రేంజెస్లో ఉంటాయి. సో ప్రైమరీ ఆర్టికల్స్ అనేవి కొన్ని ఉంటాయి, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ కొన్ని ఉంటాయి, ఫ్యూయల్ అండ్ పవర్ ప్రోడక్ట్స్ అనేవి కూడా కొన్ని ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్ మెజర్స్ ద చేంజెస్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ ఎట్ హోల్సేల్ లెవెల్. హోల్సేల్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఫ్యాక్టరీ అవుట్లెట్ తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ హోల్సేల్ ప్రైసెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కసారి కన్స్యూమర్కి సిపిఐ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇంటర్మీడియట్స్ ఎక్కువగా పెరిగారనుకోండి, హోర్డింగ్స్ ఎక్కువగా చేశారనుకోండి, సో యాక్చువల్ ప్రైస్ అనేది ఇండికేట్ అవ్వదు, యాక్చువల్ ప్రైస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకుంటే ఫార్మ్ గేట్ దగ్గర ఎగ్జాక్ట్లీ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ఎంత చేంజ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో వచ్చేసి దాని ద్వారానే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎక్కువగా అన్ని కేటగిరీస్లో, అన్ని గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్లో దీన్నే బేస్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఆల్ కమోడిటీస్ అనేది చేంజ్ అనేది తగ్గింది. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసి అది కూడా తగ్గింది. ఈవెన్ ఫ్యూయల్ అండ్ పవర్ వచ్చేసి కూడా ప్రీవియస్ ఇయర్లో హోల్సేల్ ప్రైసెస్ అనేవి తగ్గాయి. ఇది ఇంపార్టెంట్. హోల్సేల్ ప్రైసెస్ అనేవి కంప్లీట్గా అన్ని కేటగిరీస్లో తగ్గుతూ వచ్చాయి. సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. కన్స్యూమర్ ప్రైసెస్ పెరిగినప్పటికీ హోల్సేల్ ప్రైసెస్ అనేవి అన్నీ తగ్గుతూనే ఉన్నాయి. ఏ విధంగా ఉంది ట్రెండ్ అనేది? కంప్లీట్గా ట్రెండ్ అనేది తగ్గుతూనే ఉన్నాయి, రైట్. సో అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా WTI ట్రెండ్స్ అడిగినప్పుడు ప్రీవియస్ ఇయర్లో 2 ఇయర్స్లో చూసినప్పుడు కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో అన్ని తగ్గుతూ వచ్చాయి, అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి. ఆల్ కమోడిటీస్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యూయల్ అండ్ పవర్ అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి. బేస్ ఇయర్ వచ్చేసి WPIకి ఏంటి 2011 అండ్ 2012 అనేది బేస్ ఇయర్ అనేది. ఈ ఇయర్తో ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇది ప్రైసెస్ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వేజెస్ టాపిక్ని చూద్దాం. సో వేజెస్ అనేవి వేజెస్ అనేది ఏ విధంగా మారుతూ వస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉంటాం. సో దే ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇన్ టు ద ఎకనామిక్ వెల్బీయింగ్ ఆఫ్ ద వర్కర్స్, పర్టికులర్లీ ద అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో వేజెస్ అని అంటే ఏంటి, డైలీ లేకుండా శాలరీస్ అని అంటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. వేజెస్ అని అంటే డైలీగా ఆర్ వీక్లీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అంటూ ఏది ఉండదు వేజెస్లో, రైట్. సో డైలీ కూలింగ్ అని అంటాం కదా, అలాంటివి అనేది ఎక్కువగా మనం వర్డ్స్ అనేది వింటూ ఉంటాం డైలీ వేజెస్ అన్నప్పుడు, రైట్. సో ఆంధ్రప్రదేశ్లో డేటా అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు, 44 సెంటర్స్ నుంచి కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫర్ 16 ఆక్యుపేషన్స్, 16 వృత్తుల వాళ్ళకి 44 సెంటర్ల నుండి కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఆర్టిసన్స్ మీద, అట్ ది సేమ్ టైం ఫీల్డ్ లేబరర్స్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో స్టేట్ యావరేజ్ డైలీ వేజెస్ ఆఫ్ ఆర్టిసన్స్ అండ్ ఫీల్డ్ లేబర్స్, ఏది కార్పెంటర్కి ఎంత మారుతూ వచ్చింది, కార్పెంటర్కి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది, బ్లాక్ స్మిత్కి పెరగడం అనేది జరిగింది, కాబ్లర్కి పెరిగింది, ఫీల్డ్ లేబర్ మెన్కి పెరిగింది, ఉమెన్కి కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఎవరు దీన్ని కంపైల్ చేస్తారు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ దీన్ని కంపైల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డైలీ వేజెస్ అనేవి అందరితో పోల్చినప్పుడు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. చాలా ఆర్టిషన్స్కి, ఫీల్డ్ లేబర్కి పెరుగుతూ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము, రైట్. సో ఆబ్వియస్లీ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్, ట్రెండ్ అనేది పాజిటివ్గానే ఉంది. వేజెస్ పరంగా చూసినప్పుడు ట్రెండ్ అనేది పాజిటివ్గానే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం ఏమంటాము, రేషన్ షాప్స్ అని అంటాం కదా, ఎక్కువగా వాటి మీద ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్స్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ ఎందుకు, ICDSలో ఇంపార్టెంట్ క్రూషియల్ కాంపోనెంట్ కాబట్టి అంగన్వాడీస్ గురించి, అండ్ అట్ ది సేమ్ టైం ఏవైతే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే రేషన్ షాప్స్ అని మనం అంటామో వాటి గురించి కూడా కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనేది డేటా ఇవ్వడం జరిగింది. డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వీటిని రిలేట్ చేసుకొని మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని తీసుకురావడం జరిగింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని అంటే ఏంటి, ఒకప్పుడు అందరూ షాప్స్కి వెళ్ళేసి అక్కడ నుండే ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళేసి అక్కడ నుండే తీసుకునేవాళ్ళు. ఫేర్ ప్రైస్ షాప్ అక్కడికి వెళ్ళేసి అక్కడ అందరూ తీసుకునేవాళ్ళు. దీన్నే మనం రేషన్ షాప్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకునేవారు. కానీ ఏం చేశారు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని తీసుకురావడం ద్వారా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎవరింటి దగ్గర డోర్ స్టెప్ డెలివరీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటిని మన ఇంటికి దగ్గర తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇవి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని డిప్లాయ్ చేశారు, ఇలాంటి 9260 MDUs హ్యావ్ బీన్ డిప్లాయిడ్. ఎవరు వీటికి ఇన్ఛార్జ్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది వీటి యొక్క నోడల్ ఏజెన్సీ, రైట్. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ని చేంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ డిప్లాయిడ్ బై వేరే ఆర్గనైజేషన్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. లైక్ ఎకనామిక్స్ దగ్గర ఉండొచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ కాకుండా వేరే సెక్టర్ అనేది ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది, రైట్. సో వేటి ద్వారా చేస్తున్నారు, బికాస్ దీస్ ఆర్ మోస్ట్లీ ఆపరేటెడ్ బై ద బ్యాక్వర్డ్ సెక్షన్స్. ఎవరైతే ఉన్నారో వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఉన్నారో వారికి దీన్ని అప్పగించడం అనేది జరిగింది. సో దట్ ఏంటి అంటే వారి యొక్క ఎంపవర్మెంట్ జరుగుతూ ఉంటుంది, లైవ్లీహుడ్ అనేది వస్తూ ఉంటుంది, అండ్ మనకి డోర్ స్టెప్ ద్వారా డెలివరీ ద్వారా ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో వీటిని మోస్ట్లీ ఆపరేటెడ్ ఏంటంటే SC, ST, BC మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ అనేవి వీటిని ఆపరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పర్పస్ ఏంటి, టు ఎన్ష్యూర్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ ఫర్ రేషన్ కార్డ్ హోల్డర్. ఎవరైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఒక యాక్సెస్ అనేది ఈక్విటబుల్గా ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం వీరికి ఎవరైతే ఈ సెక్షన్స్ ఉన్నారో వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఎఫిషియన్సీ ఏంటి,
ఈపీడిఎస్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ అనేది తీసుకురావడం జరిగింది కమోడిటీ డిస్ట్రిబ్యూషన్లో. ఎప్పుడో అయినా కూడా అక్కడికి వెళ్లకుండా మన దగ్గరికి తీసుకురావడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి అదే టైంకి ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ టైంకి ఆ రోజు సెలవు పెట్టుకొని ఎటువంటి వర్క్స్ లేకుండా చూసుకొని ఖాళీ ఏర్పాటు చేసుకొని వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా కాకుండా వారి పని వాళ్ళు చూసుకున్నా కూడా వాళ్ళు డోర్ డెలివరీ అనేది వచ్చి వెళ్తూ ఉన్నాయి, రైట్. సో పీపుల్ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఎ డే ఫర్ ఇట్. ఇదివరకు ఏం జరిగేది, ఒక డేని స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది వచ్చేది. అండ్ ఇంకొకటి, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా సరిగా అవైలబుల్గా లేకపోవడం వల్ల చాలామంది మిస్ అయ్యేవాళ్ళు. సో అక్కడ కూడా ఫౌల్ ప్లే అనేది చేసేవాళ్ళు. రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఫౌల్ ప్లే చేసేవారు. ఇప్పుడు వాటన్నింటికి లేకుండా పోయింది, రైట్. సో ఫెయిర్ ప్రైస్ షాప్స్ అండ్ రేషన్ కార్డ్స్ ఎంత ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. సో ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎన్ని ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 29,796 షాప్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ వచ్చేసి 5 kgs పర్ యూనిట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి ఇలాంటివి, అప్రాక్సిమేట్లీ 139.44 lakhs అనేవి ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన కార్డ్స్ అనేవి ఎవరికి ఉన్నాయి, 35 kgs పర్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి 9 lakh అనేది ఉండడం జరిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వీరు ఎవరైతే ఎకనామికల్గా డిసడ్వాంటేజ్ పీపుల్ అందరూ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్లో ఉంటారో, అంత్యోదయ అన్న యోజనలో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో అందరూ ఇందులో ఉంటారు. అంత్యోదయ అన్న యోజన ఆర్టిసాన్స్ అవ్వచ్చు, డైలీ వేజర్స్ అవ్వచ్చు, అగ్రికల్చరల్ లేబర్స్ అవ్వచ్చు, ల్యాండ్లెస్ లేబర్స్ అవ్వచ్చు, వాళ్ళు వచ్చేసి అంత్యోదయ అన్న యోజన కార్డ్స్లో బెనిఫిషరీస్గా ఉంటారు. ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్యూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కేటగిరీలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే, డిసడ్వాంటేజ్ పీపుల్ ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాట్మెంట్ ఆఫ్ రైస్ టు రేషన్ కార్డ్స్ పర్ మంత్ ఎంత ఉంది, ఎన్ని మెట్రిక్ టన్స్ అనేది జరుగుతూ వస్తుంది, 2.35 మెట్రిక్ టన్స్ అనేది రావడం చూస్తూ ఉన్నాము. 2.35 మెట్రిక్ టన్స్ అనేది రావడం జరుగుతుంది. సో రైస్ సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. రైస్ సబ్సిడీని ఏ యాక్ట్ కింద ఇస్తారు అని కూడా అడగవచ్చును, ఇయర్ కూడా అడగవచ్చును. రైస్ సబ్సిడీ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA 2013 కింద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఏదైతే సబ్సిడైజ్ని అట్ ద సేమ్ టైం ఫోర్టిఫైడ్ రైస్ని బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్ట్ వచ్చేసి NFSA 2013, ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 2013లో తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ని. సో మంత్లీ రైస్ అలొకేషన్ ఎంత జరుగుతూ ఉంది, టోటల్ రైస్ అలొకేషన్ వచ్చేసి 2.35 lakh మెట్రిక్ టన్స్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి 2.03 lakh మెట్రిక్ టన్స్ని, అంత్యోదయ అన్న యోజన కార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్కి వారికి 0.32 lakh మెట్రిక్ టన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బెనిఫిషరీస్ ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, 1.48 crore BPL ఫ్యామిలీస్ అనేవారు ఇందులో బెనిఫిషరీస్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎంత రైస్ అనేది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయింది ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఆబ్వియస్లీ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మేజర్ చెంక్ అనేది వెళ్తూ ఉంది. సో అంత్యోదయ అన్న యోజనలో 0.32 lakh మెట్రిక్ టన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏ ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు, ఏ ప్రైజెస్కి ఇస్తున్నారు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. షార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఏవైతే ఉందో ఆ రైస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బోత్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్కి అండ్ అంత్యోదయ అన్న యోజన కార్డ్స్ ఈ ఇద్దరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. రాగి కూడా అప్ టు 3 kgs. సో రైస్ తక్కువ చేసుకుంటే ఆ 3 kgs ఆ పీరియడ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రాగి కూడా ఇవ్వడం జరుగుతుంది. రాగి ఎట్ ది సేమ్ టైం జోవార్ కూడా సేమ్, జొన్నలు కూడా సేమ్. ఒకవేళ రైస్ని అదే విధంగా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఏరియాస్ ఏంటి, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్. ఎందుకు ఇక్కడ ఎక్కువగా జోవార్ని, జొన్నలని, రాగుల్ని తినే కల్చర్ అనేది ఉంది, ఫుడ్ హ్యాబిట్స్లో ఆ కల్చర్ ఉంది కాబట్టి వారి యొక్క స్పెషల్ నీడ్స్ని అకామిడేట్ చేయడానికి ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీని కూడా తీసుకురావడం జరిగింది. సో షుగర్ ఎంత ఇస్తారు, 1 kg ఇవ్వడం జరుగుతూ ఉంటుంది AAY కార్డ్స్ హోల్డర్కి, 1/2 kg పర్ 2 ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ వారికి. ప్రైజెస్ అనేవి కూడా వేరీ అవుతూ ఉంటాయి, చూడొచ్చు. ప్రైజెస్ అనేవి ఇక్కడ అంత్యోదయ అన్న యోజన వాళ్ళకి 13.50 ఉంటే ఇక్కడ వచ్చేసి 1/2 kgకే 17 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో 34 రూపీస్ అనేది కేజీకి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇవి కందిపప్పు, రెడ్ గ్రామ్ దాల్ ఏదైతే ఉందో 1 kg అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 kg వచ్చేసి 67 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. వీట్ ఆటా వచ్చేసి 16 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేవి
రైస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఇన్ లిeu ఆఫ్ రైస్ ఇఫ్ సంబడి వాంట్స్ టు టేక్ రాగి ఆర్ జోవర్ దే ఆర్ ఆల్సో గివెన్ ఫ్రీలీ, రైట్. సో అది ఇంపార్టెంట్. రైస్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది, మిగిలినవన్నింటిని ప్రైసెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి రైస్ ఫోర్టిఫికేషన్. రైస్ ఫోర్టిఫికేషన్ ఎందుకు? నార్మల్గా రైస్లో ఏంటి అని అంటే ఎక్కువగా మినరల్స్, న్యూట్రియంట్స్ అనేవి ఉండవు అన్న మనకి ఒక సైంటిఫిక్ ప్రూవెన్ థియరీ ఉంది. దానివల్ల ఏంటంటే రైస్ ఫోర్టిఫికేషన్ చేయడం ద్వారా ఈ డిఫిషియన్సీని, హిడెన్ హంగర్ ఏదైతే అంటామో మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడానికి రైస్ ఫోర్టిఫికేషన్ని తీసుకురావడం జరిగింది. సో రైస్ ఫోర్టిఫికేషన్ అనేది పీడిఎస్ సిస్టంలో ఐసీడిఎస్కి మెయిన్గా, ఐసీడిఎస్ అని అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సిస్టమ్ స్కీమ్ ఏదైతే ఉందో మెయిన్గా అంగన్వాడీస్ ఎగ్జిక్యూట్ చేస్తాయి వీటిని. వాటిలో రైస్ ఫోర్టిఫికేషన్ ఫోర్టిఫైడ్ రైస్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళకి పెరిగే క్రమంలో గ్రోత్ ఉన్న టైంలో ఎక్కువగా న్యూట్రియంట్స్ యొక్క అవసరం అనేది ఉంటుంది. కానీ నార్మల్ రైస్లో ఇటువంటి న్యూట్రియంట్స్ డిఫిషియన్సీ ఉండడం వల్ల హిడెన్ హంగర్ రావడం జరుగుతుంది. తద్వారా పిల్లలు స్టంటెడ్గా రావడం జరుగుతూ ఉంది ఆర్ వేస్టెడ్గా జరుగుతూ ఉన్నారు. సో వారి యొక్క ఏజ్కి తగ్గట్టు హైట్, వెయిట్ పెరగడం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ కూడా అంతగా ఉండడం లేదు. సో ఈ ఏరియాస్ని కవర్ చేయడానికి గవర్నమెంట్ అనేది రైస్ ఫోర్టిఫికేషన్ని ఇండ్యూస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎండిఎం, మిడ్ డే మీల్ స్కీమ్స్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. స్కీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? టు అడ్రస్ ద అనీమియా. అనీమియా అంటే లో ఐరన్, బ్లడ్లో లో ఐరన్ ఉండడం అనేది అనేమియాకి దారితీస్తుంది. ఐరన్ తక్కువగా ఉండడం ఏం జరుగుతుంది? హెమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. హెమోగ్లోబిన్ ఏం చేస్తూ ఉంటుంది? సో ఆక్సిజన్ని అన్ని సెల్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది తక్కువగా ఉన్నప్పుడు ఆర్గాన్స్ అనేవి వారి యొక్క ఎఫిషియెంట్ మేనర్లో పనిచేయవు, వాటి యొక్క ఆప్టిమమ్ లెవెల్లో పనిచేయవు. సో ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీథింగ్ ఫిజికల్ వర్క్ నుంచి మెంటల్ ఎబిలిటీ వరకు అన్నింటినీ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అనీమియా అనేది. సో అందుకే దీన్ని అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోన్యూట్రియంట్స్ డిఫిషియన్సీని తీసేయడానికి అండ్ టు రెడ్యూస్ ద హిడెన్ హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్ని తీసేయడం కోసం వీటిని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని తీసుకురావడం జరిగింది. ఐరన్, విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్స్ ఆర్ బ్లెండెడ్ విత్ హై క్వాలిటీ రైస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా వస్తుంది, ఇంకేమైనా డిసీజెస్ వస్తాయా? విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఎటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా డూ మెన్షన్, వెరీ ఇంపార్టెంట్. సో కాస్ట్ షేరింగ్ అనేది ఇక్కడ ఏంటి? 75% అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, 25% అనేది స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఫోర్టిఫికేషన్లో. సో ఇట్స్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, రైట్. సో అందువల్ల 75% అనేది సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, 25% అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ యొక్క టైం లైన్ ఏంటి? ఇనిషియల్లీ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఏప్రిల్ 2020 టు ఏప్రిల్ 2020లో దీన్ని తీసుకురావడం జరిగింది. 7 ఆస్పిరేషనల్ అండ్ హై బర్డెన్ డిస్ట్రిక్ట్స్. సో ఏవేవి ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. లాటర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ పీడిఎస్ అండ్ ఐసిడిఎస్, రైట్. సో ఇన్స్టిట్యూషన్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023. సో వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అన్ని డిస్ట్రిక్ట్స్కి ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉంది కాబట్టి పర్టికులర్గా క్వశ్చన్ అనేది అడగకపోవచ్చు. బట్ ఫస్ట్ వచ్చేసి 7 డిస్ట్రిక్ట్స్లోనే, ఫస్ట్లోనే అన్ని డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయలేదు. క్వశ్చన్ ఏం అడగవచ్చు? స్టేట్మెంట్ ఏమవచ్చు? ఇట్ వాస్ లాంచ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ అని అడగవచ్చు. కానీ రాంగ్ అనేది అన్ని డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయలేదు, 7 డిస్ట్రిక్ట్స్లో ముందుగా లాంచ్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ రైస్, ఇందాక మనం చూసాము డిస్ట్రిబ్యూషన్ అనేది రైస్ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గించడానికి అట్ ది సేమ్ టైం యూనిఫార్మిటీ తీసుకురావడానికి ఎన్ఎఫ్ఎస్ఏలో ఇంప్లిమెంటేషన్లో యూనిఫార్మిటీని తీసుకురావడానికి బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో బిలో పావర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్ అందరికీ ఫ్రీగా ఈ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. స్కోప్ ఎంత ఉంది? ఎవరెవరికి ఇస్తున్నారు? ఏఏవై కార్డ్ హోల్డర్స్కి, అంత్యోదయ అన్న యోజన కార్డ్స్కి, ఎట్ ది సేమ్ టైం పిహెచ్ఎస్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 యాక్ట్ కింద ఇది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు హోల్డర్స్ లేని వాళ్ళకి కూడా జనవరి 2023 నుండి ఇవ్వడం అనేది జరిగింది, ఎక్స్టెండెడ్ అప్ టు 2028. ఒకప్పుడు ఏంటి, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ లేకున్నా కూడా అందరికీ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ లేకున్నా కూడా అందరికీ ఈక్వల్గా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో డోర్ స్టెప్ డెలివరీ ఇందాకే చూసాం కదా, డోర్ స్టెప్ డెలివరీకి కమోడిటీస్ తీసుకురావడానికి
గవర్నమెంట్ అనేది స్పెషల్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్స్లో మెయిన్గా ఏం చేస్తారు, ఫోర్టిఫైడ్ రైస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రెడ్ గ్రామ్ దాల్ అట్ ది సేమ్ టైం పామ్ ఆయిల్ ఆర్ డెలివర్డ్ టు ద అంగన్వాడీ సెంటర్స్. అంగన్వాడీ సెంటర్స్కి ఈ కమోడిటీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎంత రైస్ని అలొకేట్ చేశారు, ఎంత రెడ్ గ్రామ్ అండ్ ఎంత పామ్ ఆయిల్ ఇవ్వడం అనేది జరిగింది. సో డేటా ఇస్ ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏం కాదు, యూ కెన్ స్కిప్ ఇట్. సో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మన్ స్కీమ్. సో సింపుల్గా చెప్పాలంటే పిఎం పోషణ్ స్కీమ్, పిఎం పోషణ్ అండ్ ఎండిఎం దే ఆర్ టుగెదర్, రైట్. సో ఫోర్టిఫైడ్ రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికి మిడ్ డే మీల్ స్కీమ్స్ కింద ఈ ఫోర్టిఫైడ్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత క్వాంటిటీ ఇవ్వడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, 86,773.989 metric tons of rice is being allocated for this particular academic year. సో అప్రాక్సిమేట్లీ 86,773 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ అలొకేట్ చేశారు. చాలా సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఇది. సో సప్లై టు ద వెల్ఫేర్ హాస్టల్స్కి అప్రాక్సిమేట్లీ 9,854 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఈస్ బీయింగ్ సప్లైడ్. ద కాస్ట్ ఆఫ్ 1 kg 1 రూపీ పర్ కేజీ 1 రూపీ పర్ కేజీ గవర్నమెంట్ అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరికి, గవర్నమెంట్ హాస్టల్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో పిఎం పోషణ్ కింద ఒక స్కీమ్ ఉంది, అట్ ది సేమ్ టైమ్ వెల్ఫేర్ హాస్టల్స్ కింద కూడా ఈ స్కీమ్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకొకటి వచ్చేసి ప్రొక్యూర్మెంట్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆపరేషన్స్. ప్రొక్యూర్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు, ప్రొక్యూర్మెంట్ సరైన టైంలో ఎఫిషియెంట్గా చేసినప్పుడే డిస్ట్రిబ్యూషన్స్కి స్కోప్ అనేది ఉంటుంది. ప్రొక్యూర్మెంట్లోనే చాలా తక్కువలు అవకతవకలు జరిగాయనుకోండి, డిస్ట్రిబ్యూషన్స్లో గవర్నమెంట్ అనేది ఎఫిషియన్స్గా ఉండదు, గవర్నమెంట్ అనేది ఆప్టిమమ్ లెవెల్లో పనిచేసే అవకాశం అనేది ఉండదు. ఎవరు రెస్పాన్సిబుల్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్షూరింగ్ ఫార్మర్స్ రిసీవ్ ఎంఎస్పీ ఫర్ దేర్ ప్యాడీ. ఇక్కడ వేరే ఆర్గనైజేషన్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. వేరే ఆర్గనైజేషన్ ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్, ఇక్కడ ఏపీ స్టేట్ సివిల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్, రైట్. సివిల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడే ఇక్కడ కూడా ఎంఎస్పీ ఎన్ష్యూర్ చేయడానికి కూడా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో కీ ఫీచర్స్ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని ఏ విధంగా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్. సో కస్టమ్ మిల్గా చేసినప్పుడు పీడిఎస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఏవైనా ఎక్సెస్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఎఫ్సిఐకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ప్యాడీ ఈజ్ కస్టమ్ మిల్ అండ్ రీటైన్డ్ ఫర్ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్. పీడిఎస్కి ఇవ్వడం కోసం కొంచెం ఉంచుకుంటారు, ఏవైతే ఎక్కువగా ఉన్నాయో దాన్ని ఎఫ్సిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, రైతు భరోసా కేంద్రాస్లో ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాస్లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు, ఫర్ ఈజియర్ యాక్సెస్, ఇక్కడ ఉండడం వల్ల యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రైతు భరోసా కేంద్రాస్ గురించి ఇన్ డీటెయిల్గా మనం అగ్రికల్చరల్ టాపిక్స్లో చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అగ్రికల్చరల్ టాపిక్. ఆ టాపిక్స్లో రైతు భరోసా సెంటర్స్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాం, రైట్. సో ఇవి రైతు భరోసా సెంటర్స్లో ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని పెట్టడం జరిగింది. సో దే ఆపరేట్ ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ ఏజెన్సీస్, ఆపరేట్ పీపీసీస్, రైట్. సో ఏవైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయో వీటిని సపోర్ట్ సెంటర్స్ అనే వీళ్ళు ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది విత్ ద సపోర్ట్స్ ఆఫ్ పిఎస్సీస్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్. మేజర్గా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వారు ఇందులో మెంబర్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ప్లస్ గవర్నమెంట్ కలిసి ప్రొక్యూర్మెంట్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫార్మర్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. ఆర్బీకేస్లో రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వారికి ఒక కూపన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్కి షెడ్యూల్ టైంని ఏ రోజు వస్తారు అనేది ఒక కూపన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి స్టాఫే అక్కడ నుండి విజిట్ చేసి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ టోకెన్ బుకింగ్. సో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ని బుక్ చేసుకున్నట్టు ఉంటూ ఉంటుంది. సో ఫార్మ్ గేట్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రైస్ క్వాలిటీస్ని మ్యాచ్ చేస్తూ ఉంటాయో వాటిని అక్కడే తీసుకొని వాటిని మిల్స్కి పంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద రైస్ ఈస్ కాంప్లియంట్. సో క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలంటే అక్కడే ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఫీల్డ్లోనే ప్రొక్యూర్మెంట్ చేసుకొని అక్కడ నుండి మిల్స్కి పంపేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ క్వాలిటీ అనేది సరిగా లేదనుకోండి, క్వాలిటీ సరిగా లేకపోతే ఒకటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి మళ్ళీ విజిట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో కాస్ట్ రియంబర్స్మెంట్ ఏ వాటికి కాస్ట్ అనేది ఇస్తారు. ఆల్రెడీ యూపీఎస్సీలో సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రిలిమ్స్లో ఎఫ్సిఐ అనేది ఏ కాస్ట్ని బేర్ చేస్తుంది అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఏ కాస్ట్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
సో గనీస్కి ఇస్తారో గన్నీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాగ్స్ కోసం లేబర్కి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఇంక్లూడెడ్గా ఉంటాయి. జిఎల్టీ ఛార్జెస్ అని అంటారు. జిఎల్టీ ఛార్జెస్ అనేవి ఇంక్లూడెడ్గా ఉంటాయి. సో ఫార్మర్స్ యూజింగ్ దేర్ ఓన్ గనీ బ్యాగ్స్ లేబర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రీఎంబర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఫిక్స్డ్ రేట్స్. గవర్నమెంట్ అనేది ఫిక్స్డ్ రేట్స్ చేసి వాటికి రియంబర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో గవర్నమెంట్ అనేది గన్నీ బ్యాగ్స్కి, లేబర్కి, ట్రాన్స్పోర్టేషన్కి, ఫార్మర్స్కి ఏవైతే అవుతున్నాయో అలాంగ్ విత్ రైస్ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో పాటు వీటికి అయ్యే ఖర్చులను కూడా గవర్నమెంట్ అనేది రీఇంబర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ అడగడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్. సో 21 డేస్లో, దట్ మీన్స్ 3 వీక్స్లో డబ్బులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్లోకి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అనేవి జరగడం జరుగుతూ ఉంది. సో ప్రొక్యూర్మెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో, ఖరీఫ్ సీజన్ అంటే ఎప్పుడు ఉంటుంది మనకు సింపుల్గా చెప్పాలంటే సమ్మర్ సీజన్. ఏదైతే రైనీ సీజన్ వస్తుందో దాన్ని మనం ఖరీఫ్ అని అనడం జరుగుతూ ఉంటుంది, జూన్, జూలై టు అక్టోబర్. రైట్. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఎంత జరిగింది ఇక్కడ, 29.97 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ ఈజ్ బీయింగ్ ప్రొక్యూర్డ్. సో వాల్యూ ఎంత ఉంది, 6,548.96 crores అనేది ఉండడం జరిగింది. బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఫార్మర్స్ వచ్చేసి 4,97,890 ఫార్మర్స్ బెనిఫిషరీస్గా ఉండడం జరిగింది. రబీ సీజన్ వచ్చేసి నవంబర్ టు మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటూ ఉంటుంది. ప్యాడీ ఎంత ప్రొక్యూర్ చేశారు ఈ టైంలో, 12.64 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీని ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం జరిగింది. వాల్యూ వచ్చేసి 2,762.26 crores వర్త్ వాల్యూ అనేది ఉంది. సో బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 1,32,746 బెనిఫిషరీస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ఖరీఫ్ సీజన్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. క్వాంటిటీ అయినా, వాల్యూ అయినా, బెనిఫిషరీస్ అయినా ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ప్యాడీ ఈజ్ ప్రిడామినెంట్లీ ఖరీఫ్ సీజన్ క్రాప్. మనం రబీలో కూడా పండించవచ్చు, బట్ ఖరీఫ్లో ఎక్కువగా వేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదర్ క్రాప్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా జోవార్ అనేది ఉంటుంది. జోవార్ వచ్చేసి 24,466 మెట్రిక్ టన్స్ ఖరీఫ్లో వేయడం జరిగింది. ఇదే రబీలో వచ్చేసి 4,899 మెట్రిక్ టన్స్ రబీలో వేయడం జరిగింది. రాగి వచ్చేసి మెయిన్గా ఖరీఫ్ క్రాప్, ఇది 376 మెట్రిక్ టన్స్లో తీసుకోవడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం ట్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఖరీఫ్లో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది, అది ఎక్కువ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ మనకు తెలుసు రైస్ ఈజ్ ఆ ప్యాడీ ఈజ్ అ ఖరీఫ్ క్రాప్ మేజర్గా. సో ప్రైస్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, వెజిటబుల్స్ ఉన్నాయో, వాటిని ప్రైస్ మానిటరింగ్ అనేది రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రైసెస్ అనేవి అబ్నార్మల్గా పెరిగినా తగ్గినా కూడా వాటిని డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనుక్కునే వెసులుబాటుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డైరెక్ట్లీ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ ద సబ్సిడైజ్డ్ రేట్స్. రైట్. సో ప్రైసెస్ తక్కువ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి రైతుల నుంచి కొనడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ప్రైసెస్ పెరిగినప్పుడు వాటిని కొనేసి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇవి ప్రైసెస్ గురించి. సో స్కీమ్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీపం స్కీమ్ గురించి, దీపం 2 స్కీమ్. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది 31 అక్టోబర్ 2024లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీపావళి రోజు దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం, అఫోర్డబిలిటీని పెంచడం కోసం, యాక్సెసిబిలిటీని పెంచడం కోసం, ఎల్పిజి గ్యాసెస్ని బీపీఎల్ ఫ్యామిలీస్కి యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా ఇవ్వడం. అఫోర్డబిలిటీ అని అంటే తక్కువ ప్రైజెస్లో ఇవ్వడం, యాక్సెసిబిలిటీ అని అంటే వాటిని చేరువగా చేయడం. వాటిని ఎల్పిజి ఏదైతే సిలిండర్ ఉందో వాటిని బీపీఎల్ ఫ్యామిలీస్కి చేరువగా చేయడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. సో ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇయర్లో 3 గ్యాస్ సిలిండర్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఒక పర్టికులర్ ఇయర్లో 3 గ్యాస్ సిలిండర్స్, ఇంపార్టెంట్, 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బుకింగ్ సీజన్ అనేది ఫస్ట్ దానికి ఇవ్వడం జరిగింది 29 అక్టోబర్, ఇప్పటి వరకు 31 మార్చ్ వరకు ఈ సీజన్ని ఫస్ట్ వారిని ఇవ్వడం జరిగింది. తర్వాత 3 బ్లాక్స్ ఇంటర్వెల్స్గా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, జూలై ఒకటి అండ్ ఆగస్ట్, నవంబర్ మధ్యలో ఒకటి, డిసెంబర్ టు మార్చ్ అనేది ఇంకొకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్. సో ఈ విధంగా బ్లాక్స్లో 3 ఇంటర్వెల్స్లో ఒక్కొక్క సిలిండర్ని ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో 4 మంత్ ఇంటర్వెల్ అనేది ఉంది. 4 మంత్ ఇంటర్వెల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నార్మల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక సిలిండర్ అనేది యావరేజ్గా 4 మంత్స్ వరకు వస్తుందన్న అంచనాతో దీన్ని 3 times per yearగా తీసుకురావడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైసెస్, wages and public distribution class. Please do comment below if you have any queries, right, or you want me to elaborate on any particular topic. Thank you.